చాలామంది నన్ను అడుగుతుంటారు, అన్న బైబిల్ ఎలా చదవాలో తెలియట్లేదు, కొంచెం చెప్తావా. నేను ఇచ్చే స్టాండర్డ్ ఆన్సర్, నేను చెబితే నా అవగాహన చెబుతాను. నేను చెబితే అది తప్పు కాదు. నా అవగాహనతో పాటు అనేకమైనటువంటి భక్తులు నేర్పించేటటువంటి, అనేకమైనటువంటి పరిశుద్ధులు నేర్పించేటటువంటి అవగాహనను నేర్చుకోవాలి. బైబిల్ గ్రంథాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. కానీ అన్నిటినీ మించి ఈ భక్తులందరికీ కూడా నేర్పినటువంటి దేవుడు ఒక్క దేవుడున్నాడు. ఆయన పేరే పరిశుద్ధాత్ముడు. ఆ పరిశుద్ధాత్ముడు మనకు అందుబాటులో ఉన్నాడు. పరిశుద్ధాత్ముడిని మనకు సంచకరువుగా అనగా ఒక పెట్టుబడిగా మన జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు వేరొక ఆదరణకర్తగా మనకు పంపించాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుని దగ్గరికి వచ్చి ఆయనను గనక ఈ వాక్యము, ఏ వాక్యమైతే ఆదియందు దేవుని వద్ద ఆదియందు దేవుడై కృపాసత్య సంపూర్ణుడై మన మధ్యకు వచ్చాడో ఆ వాక్యమును అర్థం చేసుకోవాలి అని అంటే ఆయనను మృతులలో నుండి లేపినటువంటి పరిశుద్ధాత్ముని యొక్క శక్తి, ఆయన ఇచ్చేటటువంటి ఈ మనస్సును విప్పేటటువంటి ఆలోచన, అది మనకు కావాలి. ద పవర్ ఆఫ్ ప్రీచింగ్, ద పవర్ ఆఫ్ డునామీస్ అండ్ ద పవర్ ఆఫ్ మిరాక్యులస్ వర్క్స్, ద పవర్ ఆఫ్ థంగ్స్, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు.